బయట దేశాలతో పోలిస్తే మన భారతదేశానికి సంబంధించిన మీడియా చాలా దరిద్రంగా, దౌర్భాగ్యంగా, చాలా హీనంగా తయారయ్యింది. అమెరికా, ఇరాన్ లేకపోతే ఇజ్రాయెల్ వీటికి వార్ జరుగుతుంది. అయితే దీంట్లో ఈ విషయంలో వార్తలు చేరవేసే ప్రసార సాధనంలో అసలు మన దేశ మీడియాకి లేదా పక్క దేశ మీడియాకి ఉన్నటువంటి తేడా ఏంటి? మీరేం అబ్జర్వ్ చేశారు? ఈరోజు గతంలో మనం చూసుకున్నట్లయితే గనక ఊర్లో ఏదైనా సరే ఒక ఇన్సిడెంట్ జరిగితే అది ఆ ఊరికి మాత్రమే పరిమితమై ఉండేది. అవును. బయట వ్యక్తులకి ఆ యొక్క విషయం గాని, సమాచారం గాని తెలిసేదే కాదు. అవును. అందుగురించే ఎన్నో పరువు హత్యలు జరిగినా కూడా, ఈ ఫ్యాంక్షన్ గొడవలు జరిగినా కూడా ఇయన్నీ జరిగినాయి. కానీ ఎప్పుడైతే గనక సమాజం గ్లోబలైజేషన్ అయిపోయిందో, సోషల్ మీడియా ప్రభావము అడవుల వరకు కూడా పాకి వెళ్ళిందో, ఈ టైంలో ఏమైంది అంటే గనక మీడియా పాత్ర అనేది చాలా పెద్దగా వెళ్ళిపోయింది. అంటే ఆపలేనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయింది. అందుగురించి ఈరోజు విలేజెస్లో కూర్చున్న వాళ్ళు కూడా అరే ఎందుకు పెట్రోల్ దొరకట్లేదు, ఎందుకు గ్యాస్ దొరకట్లేదు అని అంటే కనుక సింపుల్గా ఏం చెప్తున్నా తెలుసా? ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా కలిసి యుద్ధం చేస్తున్నాయి కాబట్టి ఈ యొక్క గ్యాస్కి సంబంధించినటువంటి అన్ని కూడా గల్ఫ్ కంట్రీస్లో ఉంటాయి కాబట్టి, హార్మూజ్ జలసంధి అనేది ఇరాన్కి సంబంధించిన బోర్డర్లో ఉంది కాబట్టి మనకి ఈ ఇబ్బంది వచ్చింది అని చెప్పి చెప్పగలుగుతున్నారు అని అంటే కనుక ఈరోజు మీడియా పాత్ర ఏ విధంగా ఉంది అని చెప్పని మనం ఆలోచించుకోవాలి. కానీ దౌర్భాగ్యం ఏంటి అని అంటే కనుక బయట దేశాలతో పోలిస్తే మన భారతదేశానికి సంబంధించిన మీడియా చాలా దరిద్రంగా, దౌర్భాగ్యంగా, చాలా హీనంగా తయారయ్యింది. నేను ఎందుకు ఈ మాట ఇంత పరుషంగా మాట్లాడుతున్నాను అని అంటే కనుక ఒక సంఘటన చెప్తాను. వెనిజులా మీద అమెరికా దాడి చేసిందండి. ఆ దేశ అధ్యక్షుడిని బంధించి అమెరికాను తీసుకుని వచ్చి వీళ్ళు చెప్పినటువంటి వ్యక్తుల్ని అక్కడ అధ్యక్షులుగా పరిపాలన చేయిస్తున్నారు. అక్కడి నుంచి మాత్రమే క్రూడ్ ఆయిల్ కొనుక్కోవాలి అని చెప్పని మన భారతదేశానికి కూడా అమెరికా చెప్పడం జరిగింది. ఆ వెనిజులా మీద అమెరికా దాడి చేస్తుంది అన్న విషయం అమెరికా మీడియాకి ముందే తెలుసు. కానీ ఆ యొక్క న్యూస్ని టెలికాస్ట్ చేయలేదు. ఎందుకు అని అంటే కనుక ఆ న్యూస్ టెలికాస్ట్ చేస్తే అమెరికాకి సంబంధించిన సైనికులకి వెనిజులాలో ప్రమాదం ఏర్పడుతుంది అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఎటువంటి బ్రేకింగ్ న్యూస్ కూడా వేయలేదు. అంటే అంతటి సిన్సియర్గా ఆ దేశం మీద ఆ దేశభక్తి ప్రదర్శించింది అక్కడ మీడియా.